గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ప్రపంచమంతా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటుంది. 2000కు పైగా వీడియోలు, 3000కు పైగా డాక్యుమెంట్లతో ఇప్పుడు ప్రపంచం వణికిపోతోంది. బిజినెస్ టైకూన్స్తో పాటుగా పేరు పొందినటువంటి పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ పేరు వింటేనే భయపడుతున్నారు. యాక్చువల్గా ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు ఉంది కాబట్టే ఆయన ట్రంప్ ముందు మోకరిల్లారు అనేటువంటి మాటని రాహుల్ గాంధీ కూడా అంటున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది, ఎందుకని ప్రపంచం భయపడుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పటి నుంచో ఈ మాట వినిపిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ప్రపంచం అంతా షేక్ అయిపోతోంది. ఏం జరిగింది, అందులో ఏముంది అసలు? ఎప్స్టీన్ ఫైల్స్ అనేది, దిస్ గై వాజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్, సోషలైట్ అండ్ పీడోఫైల్, అండ్ ఆల్సో చాలా మటుకు అమ్మాయిలు వాడుకోవడం ఉండే ఈయన దగ్గర. ఈ వాజ్ నోన్ ఫర్ దాట్. తర్వాత ఆయన్ని జైలు చేశారు, ప్రాసిక్యూట్ చేసి జైలు చేసిన తర్వాత జైల్లో సూసైడ్ చేసుకున్నారు. దట్ ఈస్ స్టిల్ అ మిస్టరీ. సూసైడ్ చేసుకున్నారో ఎవరో చంపేశారని తెలియదు జైల్లో. కానీ ఆయన లైఫ్ టైంలో ఈయనకు ఒక హ్యాబిట్ ఉండే, ఏ సబ్జెక్ట్ దొరికినా దాని మీద ఒక మెయిల్ రాస్తారు. ఎవరు ఆయన్ని కలవడానికి వస్తే ఒక ఫోటో తీసుకుంటాడు. బహుశా ఆయనకి తెలిసేమో తర్వాత నన్ను పట్టుకుంటే నేను బ్లాక్మెయిల్ చేయవచ్చు వీళ్ళని అని చెప్పేసి. అది ట్రంప్ నుంచి, బిల్ గేట్స్ నుంచి, ఎలాన్ మస్క్ నుంచి అందరూ కలిశారు. బికాజ్ సోషలైట్. ఇప్పుడు హాలీవుడ్లో ఒక పార్టీ పెట్టారనుకోండి, అందరిని పిలుస్తారు. సో దే వోంట్ బాదర్ హూ ఇస్ ఎప్స్టీన్ అన్నప్పుడు అంత పెద్ద ఇదేం లేకుండా. సో దాంట్లో చాలా మటుకు డాక్యుమెంట్స్ క్లాసిఫైడ్గా ఉండే. జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత దానికన్నా ముందు కూడా దీన్ని రిలీజ్ చేయమన్నారు. ఈవెన్ బిల్ క్లింటన్ అండ్ హిల్లరీ క్లింటన్ ఆల్సో హ్యాడ్ గాన్ టు హిస్ ప్లేస్. వాళ్ళు ఇవాళ టెస్టిఫై చేస్తున్నారు సెనెట్ ముందు, యుఎస్ సెనెట్ ముందు. ఏం జరిగింది ఆ రోజు, మేమేమి అక్కడే మాట్లాడు. నార్మల్ పార్టీస్ అక్కడ ఏం లేదు, కానీ దిస్ జెంటిల్మెన్స్ షేడీ బ్యాక్గ్రౌండ్ ఉండే ఆయనకు ఒకటి. దాంట్లోనే పెద్ద ప్రాబ్లం ఉండే అన్నమాట. ఈ షేడీ బ్యాక్గ్రౌండ్తోనే ఇష్యూ జరిగింది. మనకి భారతదేశానికి 2-3 కనెక్షన్స్ దాంట్లో కనిపిస్తుంది. ఒకటి, మోదీ గారి పేరు అని చెప్పి పవన్ ఖేర్ ట్వీట్ రాశారు. నేను ఆ మెయిల్ చదివాను. ఎప్స్టీన్ ఎవరికో మెయిల్ రాస్తున్నారు. ఈజ్ రిటర్న్ టు సంబడి హూజ్ ఇన్ గాజా. దాన్ని బ్లాక్అవుట్ చేసేసారు ఆ పేరు. ప్యాలెస్టైన్లో, గాజాలో ఎవరో ఒక లీడర్కి రాస్తున్నారు. నెటన్యాహూ ఈజ్ అ బ్లడ్ థర్స్టీ పర్సన్, మీ గాజాలో ఉన్న అందరిని చంపేస్తున్నాడు, అది ఇది అని చెప్పి పెద్ద ఒక మెయిల్ రాశాడు. దాంట్లో ఒక లైన్ మెన్షన్ ఏంటంటే, నెటన్యాహూని మోదీ కలవడానికి వస్తున్నారు నెటన్యాహూని. దానికన్నా ముందు ట్రంప్ని కలిసి ట్రంప్ చెప్పారంట ఏం చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి నెటన్యాహూని చెప్పారంట. మోదీకి చెప్పారు ఆయన. అక్కడ మోదీ వెళ్ళి డ్యాన్స్ చేశాడని ఈయన, మోదీ డ్యాన్స్ టు హిస్ ట్యూన్స్ అంటే ఒక రిమార్క్ అది. ఆయన చెప్పినట్ల ఈయన ఆడాడు అంతే. అంతే. పవన్ ఖేర్ ఏమంటున్నాడు, మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాడంటే. సో యూఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ సో బ్యాడ్ అనమాట. అక్కడ మోదీ ఎప్స్టీన్ని కలవడమో ఎక్కడ ఏం లేదు. ఎప్స్టీన్ అన్నిట్లో చేస్తారు. రాహుల్ గాంధీ గురించి 3 సార్లు మెన్షన్ చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ అక్యూజ్డ్ అయిపోతారా? కాదు కదా. రాహుల్ గాంధీ గురించి ఏమన్నారు, హీ ఈజ్ ద మోస్ట్ ఇన్కాంపిటెంట్ లీడర్ ఇన్ ఇండియా. బికాజ్ ఈ సో ఇన్కాంపిటెంట్ మోదీ గెలుస్తూనే వెళ్తున్నారన్నారు. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ గురించి రాశారు. ఇంత మంచి ఛాన్స్ ఉండే గెలవడానికి, బట్ దట్ గై ఈజ్ ఇన్కాంపిటెంట్, నాట్ ఫిట్ టు బి అ పొలిటీషియన్ అన్నారు రాహుల్ గాంధీ గురించి. ఎవరేం బీజేపీ వాళ్ళు ఎవరు ట్వీట్ చేయలేదే, మీడియా వాళ్ళు ఎవరు ట్వీట్ చేయలేదే, మహువా మైత్ర ట్వీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయాలి ఉండే కదా. అది కూడా రాహుల్ గాంధీ పేరు వచ్చింది, ఎప్స్టీన్ మెన్షన్ చేస్తున్నాడు. సో దట్ మీన్స్ హీ న్యూ హూ రాహుల్ గాంధీ వాస్. ఆయనకి లోకంలో అందరూ తెలుసు. పర్ డే హీ టు సెండ్ సమ్ 1000 ఈమెయిల్స్ అంట. పాసిబ్లీ ఒక సెక్రటరీ ఉండొచ్చు, ఆమెకు డిక్టేట్ చేసుకుంటూ పోతే ఆమె కొట్టేసుకుంటూ పంపిస్తుందేమో తెలియదు. సో ఇది నథింగ్ ఇన్ దోస్ ఫైల్. కానీ యూఎస్లో చాలా మటుకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దేర్ హీ వాజ్ అ కన్విక్టెడ్ సెక్స్ ఆఫెండర్. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎవరెవరు ఆయన్ని కలిశారో దాంట్లో ప్రిన్స్ ఆండ్రూ ఉన్నారు. ఈజ్ కూడా బిగ్ రోల్ ఇన్ ఇట్. ఆయన పార్టీలు చాలా ఫేమస్. దాంట్లో ట్రంప్ చాలా సంవత్సరాల ముందు ట్రంప్ ఆయన్ని కలిశారు ఇట్లాంటి పార్టీస్లో. ఆయనతో ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేశారు. ఇదంతా స్టోరీస్ ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్ చూస్తే ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రాసిక్యూట్ చేయడానికి ఎక్కువ ఏం లేదు. ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలి, ఎందుకంటే డీక్లాసిఫై చేశారు అదంతా. దిస్ వాస్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. జస్టిస్ డిపార్ట్మెంట్, FBI డీక్లాసిఫై చేశారు.
ట్రంప్ కొంచెం ఆపడానికి ట్రై చేశారు దీనికి, ఎందుకంటే ఆయన పేరు దాంట్లో ఉంది కదా, ఆయన ఫొటోస్ దాంట్లో ఉందని చెప్పి ఆపడానికి ట్రై చేశారు, అది కాలేదు. బట్ నౌ ట్రంప్ సేస్ ఓకే గో హెడ్, నౌ గెట్ ఓవర్ విత్ ఇట్ అంటున్నారు, అయిపోయింది కదా, ఇంకేమో నా పేరేం లేదు అక్కడ, ఆ ఫోటోలు కొంచెం కనిపించింది. చాలామంది ఉన్నారు, క్లింటన్ ఉన్నారు, బుష్ ఉన్నారు, హిల్లరీ క్లింటన్ ఉంది, బిల్ క్లింటన్ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఒక్కరే ఎందుకు వేసుకుంటున్నారో అడిగారు. ఎలాన్ మస్క్ ఇస్ దేర్, బిల్ గేట్స్ ఇస్ దేర్, ఎగ్జాక్ట్లీ అందరూ ఉన్నారు. సో హీఈస్ అ సోషలైట్ ఎండ్ ఆఫ్ ద డే. ఆయన పార్టీ పెడితే 100 మంది 200 మంది 300 మంది విఐపీస్ వస్తారు. మన దగ్గర కూడా అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద పార్టీ పెట్టారు ఒక ఇండస్ట్రియలిస్ట్, చాలామంది వెళ్ళారు. రేపు ఆయన ఒక డ్రగ్ కేసులో పట్టుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర కలవడానికి వెళ్ళిన అందరు అక్యూస్డ్ అయిపోతారా? కాదు కదా. ఇఫ్ సంబడీ హెస్ బీన్ ఇన్వాల్వ్డ్ విత్ హిమ్, దట్ ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఎప్స్టీన్ ఎస్ ఈజ్ అ నోటోరియస్ క్యారెక్టర్, దానికోసం ఆయన జైల్లో వేశారని. కానీ ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఇన్నర్ సర్కిల్. దాంట్లో ప్రిన్స్ ఆండ్రూ ఇస్ వన్. బిల్ గేట్స్ రెగ్యులర్గా మీట్ అవుతుండే. ఇప్పుడు ఈ సేజ్ ఐ రిగ్రెట్ గోయింగ్ దేర్ అంటున్నారు. అందరికీ రిగ్రెట్ తర్వాత వస్తుంది. అవును. బిల్ క్లింటన్ అండ్ నేను చెప్పినట్టు అండ్ హిల్లరీ క్లింటన్ ఇవాళ సెనెట్లో దే గివింగ్ టెస్టిఫైయింగ్ అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది. బికాస్ ఈ డాక్యుమెంట్స్ అంతా సెనెట్ నుంచే వచ్చిందనమాట. సెనెట్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్. మన లోక్సభలో ఒక ఈక్వెలెంట్ చెప్పాలంటే మీకు ఒక కన్సల్టేటివ్ కమిటీ లాగా పెడతారు, జేపీసీ. జేపీసీ ఈజ్ ద రైట్ వర్డ్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టి వాళ్ళు పిలిపిస్తారు, ఏం జరిగింది చెప్పండి అని చెప్పి. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ సిమిలర్ ఇన్ యూస్. వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఫీచర్ అది. అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ స్కామ్ జరిగినా, ఏ నామినేషన్ జరగాలంటే, ఒక వార్ జరిగినా కూడా దాని ఇన్వెస్టిగేషన్ అక్కడ సెనెట్ వాళ్ళు చేస్తారు, టెస్టిఫై చేయాల్సి వస్తుంది. అదే జరుగుతుంది. కానీ దీంట్లో ఇట్స్ అ స్టామ్ ఇన్ టీ కప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్స్టీన్ కేసు అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ముందు జస్టిస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే. ఆ డాక్యుమెంట్స్ ఉంచుకొని వాళ్ళు ఇన్ని ప్రాసిక్యూట్ చేశారు. కానీ ఆ టైంలో అది సీల్డ్ ఎన్వెలప్లో ఉంటుంది, కోడ్ బయటికి రాదు. దాని తర్వాత దాన్ని సీల్ చేసి క్లాసిఫై చేసి పెట్టేశారు. దాని తర్వాత చాలామంది కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఇది డీక్లాసిఫై చేయండి అన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ కేసులో కొంతమంది అమ్మాయిల పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నిన్న ఒక కేసు పెట్టారు, మా పేర్లు తీసేసేయండి, ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ క్లాసిఫై చేసేసి డీక్లాసిఫై చేయకండి, మా పేర్లు పబ్లిక్లో వచ్చేసినాయి, వీఆర్ గెటింగ్ అవర్ నేమ్స్ ఇస్ గెటింగ్ స్పాయిల్డ్. మేమేదో పార్టీకి వెళ్ళాము అక్కడ, కానీ మా పేరు ఎట్లా చూపిస్తున్నారంటే మేము కూడా ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినాము అని చెప్పి. ఒక పెద్ద ఏం చెప్తారు, ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. సో మనకి దాంతో భారతదేశంలో సంబంధం లేదు. హర్దీప్ సింగ్ పూరి గారు పేరు 3 సార్లు మెన్షన్ చేశారన్న సేమ్ థింగ్. హర్దీప్ సింగ్ పూరి ఎప్పుడూ ఎప్స్టీన్ని కలవలేదు, కానీ ఆ పేర్లు చెప్పడం అనేది జనరల్ డ్రాపింగ్ ఆఫ్ నేమ్స్ ఉంటుంది అంతే. కానీ యూఎస్లో చాలా మటుకు క్లోజ్ ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే ఆయన యూఎస్లో ఉన్నారు కదా. సో అది ట్రంప్ ఉండొచ్చు, ప్రిన్స్ ఆండ్రూ ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు. ఇంత చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ని ఇప్పుడు దాకా ఎవరు ముట్టలేదే. బికాస్ ప్రాసిక్యూషన్ కావాల్సిన ఎవిడెన్స్ ఏం లేదు దాంట్లో. ఒక మనిషిని నేను కలిశాను, రేపు ఆయన పట్టుకుంటే నేనేం చేయాలి? నేను ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి అదే క్రైమ్ కమిట్ చేస్తే నన్ను ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఇది ప్రాబ్లం అనమాట. సో ఎప్స్టీన్ ఆయనకి అంటూ ఒక ఐలాండ్ను కూడా ఉంది, అక్కడికి సపరేట్గా పిలిచేవాడు, ప్రైవేట్ పార్టీస్ అయ్యేవి, లేట్ నైట్ పార్టీలు, హూ అందరూ అక్కడే ఉండేవాళ్ళు. అంత నెట్వర్క్ని ఆయన ఒక్కడే ఎలా మెయింటైన్ చేయగలిగాడు? ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? డబ్బులు, ఓకే, చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. అది కూడా క్వశ్చనబుల్ సోర్స్, ఎక్కడి నుంచి వచ్చిందంత డబ్బులు. కానీ యూఎస్లో ఎనీబడీ కెన్ బి రిచ్, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బాస్కెట్బాల్ స్టార్ నుంచి వాళ్ళ హాలీవుడ్ దాకా పీపుల్ ఆర్ స్టింకింగ్ రిచ్ అక్కడ. సో డబ్బులతోనే ఆడుకున్నాడు ఈయన మొత్తం గేమ్ అంతా. దాంట్లో బయట నుంచి ఎవరైనా పెట్టుబడి పెట్టారా అనేది డౌట్ వస్తుంది ఇప్పుడు. అది ట్రంప్ ఉండొచ్చు, ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టడానికి అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండాలి. బిల్ గేట్స్ ఏదో వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు ఆయనతో. అది ఏంటంటే డిస్కషన్ మనకి ఇంకా క్లారిటీ లేదు. బిల్ గేట్స్ ఇంకా దాని గురించి మాట్లాడలేదు. ఎవరో చెప్పారు బిల్ గేట్స్కి ఎయిడ్స్ వచ్చిందని చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆయన ఎయిడ్స్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన బిల్ గేట్స్ ఏమో వాళ్ళ వైఫ్కి ఏదో ఐ విల్ ఇంజెక్ట్ హర్ విత్ సంథింగ్ అని చెప్పి ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కానీ ఎప్స్టీన్కి ఐలాండ్ కానివ్వండి, మిగతా దాంట్లో చాలామంది బిజినెస్, హీ హ్యాడ్ ఎ బిజినెస్ ఎంపైర్, పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉండే. దాంట్లో పెట్టుబడి పెట్టడం చాలామంది ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు, ఎవరు ఇచ్చారు డబ్బులు, ఏమి ఇచ్చారు అనేది. కానీ యూఎస్లో దిస్ ఇస్ అ రెగ్యులర్ ఫీచర్, దీంట్లో నథింగ్ టు బి సర్ప్రైజ్. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద యూఎస్ ప్రెసిడెంట్స్ కూడా చూడండి, ఈవెన్ జాన్ ఎఫ్ కెనడీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ అఫేర్. బిల్ క్లింటన్ అండ్ మోనికా లెవిన్స్కీ. జాన్ ఎఫ్ కెనడీ వాజ్ సచ్ అ నోటోరియస్ క్యారెక్టర్ అంటే బాగా చెప్పక్కర్లేదు.
ఇన్ఫ్యాక్ట్ జాకీ కెనడీది స్టోరీ మీరు వింటే మీకే బాధ అనిపిస్తుంది దట్ హీ వాజ్ సచ్ అ బిగ్ ప్లే బాయ్ అని. దాని తర్వాత ఆయన చంపిన తర్వాత హీజ్ ఎంటైర్ ఫ్యామిలీ ఆల్సో గాట్ ఇన్వాల్వ్ లైక్ దట్. రాబర్ట్ కెనడీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. చిప్పకోడికి అని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని కార్లో తీసుకెళ్తున్నప్పుడు వన్ ఆఫ్ ద కెనడీ జూనియర్స్ ఒక లేక్లో వెళ్ళి పడిపోయి ఆయన బయటకు వచ్చారు, అమ్మాయి చనిపోయింది. బిగ్ ఎంక్వైరీ అబౌట్ దాట్. సో అమెరికాలో స్కాండల్స్ అనేది ఎప్పుడు తక్కువ లేదు. వైట్ గేట్ స్కాండల్ అనేది కూడా అప్పుడు ఉండింది. వాటర్ గేట్ వైట్ హౌస్ కూడా ఏదో ఒకటి పెట్టారు కదా వాటర్ గేట్ కాకుండా. అది సపరేట్. అది సి బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ వైట్ హౌస్ వాస్ ఆఫ్ కోర్స్ మోనికా లెవిన్స్కీ. మీ అఫేర్ మీరు వైట్ హౌస్ బయట చేసుకుంటే ఎవరు ఏమన్నారు మిమ్మల్ని, దట్స్ యువర్ పర్సనల్ అఫేర్. కానీ ప్రెసిడెన్షియల్ హౌస్లోనే జరగడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ స్కాండల్. అండ్ చాలా మటుకు ప్రెసిడెంట్ క్లింటన్ ఇమేజ్ అక్కడే దెబ్బతిన్నది, దట్ అఫేర్ విత్ మోనికా లెవిన్స్కీ. కానీ చూడండి అమెరికా మర్చిపోయారు దాని గురించి. దే మూవ్డ్ ఆన్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే అంటున్నారు ఇప్పుడు, లెట్ అస్ మూవ్ ఆన్ విత్ ఇట్. ఇది అయిపోయింది కదా ఎప్స్టీన్ ఫైల్స్, ఇంకేముంది. కానీ ఇంకో ఉన్నాయి 10,000 20,000 పేజెస్ ఈమెయిల్స్, డాక్యుమెంట్స్, అది ఇది. కానీ అక్కడున్న ప్రజలు కూడా బోర్ కొడుతుంది ఇప్పుడు. విన్న కథనే మళ్ళీ మళ్ళీ వింటున్నాం మనం, కొత్తదేం లేదే దీంట్లో అని చెప్పేసి. సో బహుశా ఇంకొక 2 నెలలు 3 నెలల తర్వాత ఈ సెనెట్ టెస్టిఫై నుంచి ఏమైనా వస్తుందని చూడాల్సి వస్తుంది. దానికి కాకుండా ఐ థింక్ జనరలీ ఓవర్ ద టాప్ ఇప్పుడు ఏం లేదు అక్కడ. నథింగ్ విల్ హ్యాపెన్ నౌ. దట్స్ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో బిల్ గేట్స్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనేది ఉండదు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఆయన స్కూల్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఫండ్స్ అనేవి జనరేట్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆదాయంలో మెజారిటీ పోర్షన్ అనేది ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందేది. బట్ వాళ్ళు కూడా విడిపోవడానికి కారణం ఇదే ఎప్స్టీన్ ఫైల్స్ అనేది మెలిండా గేట్స్ అదే మాట చెప్తుంది. దాని మీద రియాక్ట్ కూడా అయ్యాడు బిల్ గేట్స్. రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను చూడండి, హీ సెడ్ చెప్పారు ఏం జరిగింది. నేను వెళ్ళాను, అక్కడ పార్టీలో కూర్చాను, ఐ హ్యాడ్ అ ఫ్యూ డ్రింక్స్. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. బట్ ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్ అంటున్నారు. సో వీ హ్యావ్ టు టేక్ హిస్ వర్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు, ఆయన ఎప్స్టీన్కి ఏదో మెయిల్ పంపించారంట. మహువా మైత్రా అది ట్వీట్ చేసింది. నా హర్దీప్ సింగ్ పూరి సెయింగ్ డిలీట్ ద ట్వీట్ ఆర్ ఎల్స్ ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్. ఇప్పుడు ఆ కాంట్రవర్సీ నడుస్తుంది ఇటువైపు. పవన్ ఖేరా సేమ్ థింగ్ హీ డిడ్ అగేన్స్ట్ మోదీ. అక్కడ కూడా ఎవరు లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు. ఎందుకంటే మీరు మోదీ పేరు ఎందుకు తీసుకొచ్చారు దీంట్లో, వెన్ మోదీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ప్రిన్స్ ఆండ్రూ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, ఆయన్ని ఇప్పుడు రాయల్టీ నుంచి తీసేస్తా అంటున్నారు మొత్తం బికాస్ ఆఫ్ ద స్కాండల్. సో ప్రతి ప్లేస్లో కవిత గారు దెర్ ఇస్ అ ఎథికల్ డైలమా నడుస్తుంది అక్కడ ఎప్స్టీన్ ఫైల్స్లో. ఎందుకంటే ఇది 2012 నుంచి 2017 నడుమిట్లో నడిచిన ఇన్సిడెంట్ ఇదంతా. ఆఫ్టర్ దాట్ హీ వాజ్ జైల్డ్. జైల్లో ఆయన కన్విక్ట్ చేసి జైలు వేసేసారు. సో ఇప్పుడు 2017 కన్నా ముందు 2012, 2017 5 సంవత్సరాలు నడిచిన కేసులు ఇదంతా. కానీ మన వైపు ఇండియాలో దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఎప్స్టీన్ ఫైల్స్కి కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మేబీ మీడియా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ జనరల్ పబ్లిక్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. మనకి ఇనఫ్ స్కాండల్స్ మన దేశంలోనే ఉన్నాయి అన్నమాట. ఇదేంటి కొత్తది అని చెప్పి రేవన్న కానీ రేవన్న వాళ్ళ కొడుకు కానీ ఏమన్నా మన కర్ణాటకలో నడుస్తున్నప్పుడు దీంట్లో కొత్తది ఏముంది అనుకుంటారు మన వాళ్ళు. కానీ అమెరికాలో దిస్ ఇస్ వెరీ నార్మల్ హ్యాపెనింగ్. అక్కడ పెద్ద పనేం కాదు ఇది. ఇట్లాంటి చాలా స్కాండల్స్ అమెరికాలో జరిగింది. ఎప్స్టీన్ వాజ్ ద బిగ్గెస్ట్ వన్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన అలిగేషన్స్ ఏంటంటే ఆయన్ని అండర్ ఏజ్ అమ్మాయిలను వాడుకున్నారని. అది దట్ ఈస్ అ బిగ్ అఫెన్స్ ఇన్ యూఎస్. మన దగ్గర పాక్సో లాగానే అక్కడ కూడా అమెరికాలో ఇట్స్ అ బిగ్ అఫెన్స్, పీడోఫైల్ అని చెప్పి అది అని చెప్పి. సో దట్ విల్ గో ఆన్. కానీ ఇప్పుడు ఎవరిని ప్రాసిక్యూట్ చేస్తారు మీరు? ఎప్స్టీన్ ఇస్ డెడ్. హీ వాజ్ ప్రాసిక్యూటెడ్, జైలు వేశారు, చనిపోయారు, అయిపోయింది. అక్కడే కేసు ఫినిష్ అయిపోయింది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఎవరైనా కావాలంటే ఎప్స్టీన్ వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్స్టీన్ లేరు ఇప్పుడు. సో అది బిల్ క్లింటన్ ఉండొచ్చు, హిలరీ ఉండొచ్చు, బిల్ గేట్స్ ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, ఎవరిని ముట్టలేం. కానీ క్యారెక్టర్ని కొంచెం అక్కడెక్కడ మీరు కొట్టచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు క్యారెక్టర్తో. అదే జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మోదీకి లింక్ ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా టారిఫ్లను మేము తగ్గిస్తున్నాము అనుకుంటారు, 50% నుంచి 18%కి తగ్గింది అనుకున్నప్పుడు ఆ లింక్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్తో ఉంది అనేది, అందువల్లే మోడీ సరెండర్ అయిపోయాడు, ట్రంప్ ముందు మోకరిల్లాడు అనేటువంటి. 6 నెలల ముందు అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది. ట్రంపే చెప్పారు ఇట్ వాజ్ ఆల్రెడీ సైట్. వాళ్ళ కామర్స్ సెక్రటరీ నోటిఫిక్ చెప్పారు చూడండి, మోదీ ఫోన్ చేయట్లేదు, దానికోసం అగ్రిమెంట్ సైన్ కావట్లేదని. ఈవెన్ పీయూష్ గోయల్ కన్ఫర్మ్ ఇంకా అగ్రిమెంట్ కాలేదు, ఇంకా ట్రంప్ అనౌన్స్ చేశారు అంతే. ట్రంప్ అనౌన్స్ ఎందుకు చేయాలంటే అది కూడా అడిగారు చాలామంది, మోదీ ఎందుకు అనౌన్స్ చేయలేదు, ట్రంప్ ఎందుకు చేశారని. ఎగ్జాక్ట్లీ, ట్రంప్ ఒక PR స్టంట్ చేస్తున్నాడు, ఆ స్టంట్లో మనం కూడా ఉచ్చులో పడిపోయాము అనేది. ఓకే,
టారిఫ్ ఎవరు పెంచారండి టారిఫ్ 50కి? ట్రంప్ ఓన్లీ. దెన్ హూ హ్యాస్ టు అనౌన్స్ ద డిక్రీస్? ట్రంప్. మోదీ అనౌన్స్ చేయలేరు కదా. నేను డిసైడ్ చేశాను 50 నుంచి 18 చేయాలని. మోదీ కాదు పెట్టింది టారిఫ్, ట్రంప్ పెట్టారు టారిఫ్. సో హీ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ డౌన్. మోదీ ఇండియాలో కూర్చొని ట్వీట్ చేయలేరు, నేను ట్రంప్తో డిస్కస్ చేసేసాను, నేను టారిఫ్లు తగ్గిస్తున్నాను అని. టారిఫ్ పెట్టింది వాళ్ళు, సో వాళ్ళు తగ్గించాలి. ఈ ఊహాగానాలకి ఎక్కడ ఏ కనెక్షన్ లేదు. కానీ అలిగేషన్స్ ఏమన్నా, దానికన్నా ముందు అన్నారు కాంప్రమైజ్డ్ అన్నారు, మోదీ కావాలని చెప్పి ట్రంప్ కాళ్ళ దగ్గర బడ్డీ చేశాడు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ నెగోసియేషన్స్ ఉండేది, చాలా టఫ్ ఉండే. అగ్రికల్చర్ వేసా అన్నారు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అగ్రికల్చర్ లేదు. వాల్నట్స్, ఆల్మండ్స్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ భారతదేశంలో తయారు చేయని, వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇట్ హియర్, అట్లాంటివి తీసుకొస్తున్నాం. అది కూడా ఒక లిమిటెడ్ నంబర్స్ ఉంటుంది, భారతదేశంలో మార్కెట్ ఉంటేనే కొంటారు అని. సో అగ్రిమెంట్కి దీనికి సంబంధం లేదు. ఈ టాక్స్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ట్రంప్ రాగానే మొదలైన ఫస్ట్ ట్రేడ్ టాక్స్ ఇదే. కానీ వీఆర్ స్టాండింగ్ టఫ్, ఎందుకంటే ట్రంప్కి డైరెక్ట్ యాక్సెస్ కావాలండి. ఆయనకి అన్నిటికంటే పెద్దది సోయాబీన్. వాళ్ళు అన్నిటికంటే పెద్ద కస్టమర్ కానీ ఫార్మర్స్, సోయాబీన్ ఫార్మర్స్. ట్రంప్కి మన దగ్గర రైతులు ఎట్లా ఉంటారో పొలిటికల్ బేస్గా, అక్కడ ఆయనకు అది కూడా పొలిటికల్ బేస్ అనమాట. కానీ చైనా కొంటుండే దీనికన్నా ముందు 60% ఈ సోయాబీన్ ప్రొడ్యూస్ చైనా తీసుకుంటుండే. ఈయన టారిఫ్ చైనా మీద పెట్టగానే చైనా అది ఆఫ్ చేసి పడేశారు. దానికోసం ఆయన తగ్గించేశారు ఇమ్మీడియట్లీ, 38 తీసుకొచ్చారు. సో మనం ఇప్పుడు దాని సోయాబీన్ కొంటా ఉన్నాం. ఎస్ వీ విల్ బై, బట్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. కోడికో ఏదైనా ఇంకా అనిమల్ ఫీడ్, పౌల్ట్రీ కోసం వాడుకుంటాం, కార్న్ని వాడుకుంటాం, మేజ్ని ఎందుకంటే దీస్ ఆర్ జెనెటికలీ మోడిఫైడ్. సో మోదీ గారు చెప్పారు, మోదీ గారు అగ్రిమెంట్ చేశారు, మోదీ గారి పేరు ఉంది అక్కడ, దానికి సంబంధం లేదు. దిస్ అగ్రిమెంట్ వాజ్ ఫైనలైజ్డ్. ఎప్పుడు ఉంటే వీళ్ళని కోర్టుకి వెళ్ళమని చెప్పండి, ఎందుకు ఇంత దమ్ ఏంటి వీళ్ళకి? సి ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 26/11 తర్వాత, మేము పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ యూఎస్ మనని ఆపారని చెప్పి చిదంబరం హెస్ గివెన్ అ స్టేట్మెంట్ దట్ టైం. అప్పుడు ఎందుకండి యూఎస్ ముందు ఎందుకు బెండ్ అయ్యారు మళ్ళీ మీరు? అప్పుడు ఇప్పుడు మోదీ గారి గురించి చెప్తున్నారు కదా, అప్పుడు ఎందుకు బెండ్ అయ్యారు? నరసింహరావు టైంలో న్యూక్లియర్ టెస్ట్గా రెడీగా ఉన్నాం, ఒక్కరోజు ముందు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? అమెరికన్ సిఐఏ కేమ్ టు నో అబౌట్ ఇట్. ప్రెసిడెంట్ డైరెక్ట్ నరసింహరావు గారికి ఫోన్ చేశారు, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ టైంలో కూడా సేమ్ థింగ్ హ్యాపీ. పోఖ్రాన్ వాజ్ రెడీ, బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళకి తెలిసిపోయింది, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. యూఎస్ ప్రెషర్ ఉంటుంది ఎప్పుడు. దానికోసం వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది, జార్జ్ ఫెర్నాండెస్ డిఫెన్స్ మినిస్టర్, పోఖ్రాన్ చేసినప్పుడు రాత్రిపూట మనం యాక్టివిటీస్ అన్ని చేసుకున్నాం, వాళ్ళకి తెలియలేదు. సిఐఏ వాజ్ సర్ప్రైజ్డ్ అంట, మాకెట్లా తెలియకుండా ఎట్లా జరిగింది ఇది అని. సో అమెరికా ముందు బెండ్ కావడం అనేది అది ఒక నార్మల్ ప్రొసీజర్ ఉండే ముందు. కానీ ఇప్పుడు మనం అందరూ అంటున్నారు, నాట్ జస్ట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ మార్కో రూబియో, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళందరూ అంటున్నారు ఇండియా స్టూడ్ అప్. దానికోసం ప్యాక్స్ సిలికాలో ఇప్పుడు 15 దేశాలు ఉన్న ఒక గ్రూప్ రేర్ ఎర్త్స్ని ప్రాసెస్ చేయడానికి ఒక 15 మెంబర్ గ్రూప్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫామ్ చేశారు. మార్కో రూబియో ఇస్ హెడ్ ఆఫ్ ఇట్, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్. జయశంకర్ గారు ఆ మీటింగ్ నిన్న వాషింగ్టన్లో ఉన్నారు. పాకిస్తాన్ లేదు, వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్స్ చాలా ఉంది, కానీ పాకిస్తాన్ లేదు, చైనా లేదు. 15 దేశాలు ఉన్నాం, మనం కూడా ఉన్నాం దాంట్లో. ఎందుకు తీసుకొచ్చారు మరి? అది మోదీ గారు మళ్ళీ అగ్రీ చేశారా? కాదు కదా. బికాజ్ మన దగ్గర వీఆర్ ద 4th లార్జెస్ట్ రేర్ ఎర్త్ ఫెసిలిటీ ఇన్ ద వరల్డ్, కానీ మన దగ్గర టెక్నాలజీ లేదు. తవ్వి బయటికి తీయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి కూడా టెక్నాలజీ మన దగ్గర లేదు. అది అమెరికా మనకి ఇస్తారు, సో దట్ వీ కెన్ డిగ్ ఇట్ అవుట్. అండ్ అమెరికాకు బిజినెస్ లాగా ప్రెసిడెంట్ ట్రంప్ 500 బిలియన్ అని చెప్పారు చూడండి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ ట్రేడ్స్ విచ్ విల్ కమ్ టు దాట్ అన్నమాట. సో సరే, ఇంకా ముందుకెళ్తూ చాలా ఉన్నాయి. క్వాడ్ విల్ బికమ్ యాక్టివ్. అప్పుడు మళ్ళీ మోదీ గారిని అంటారా ట్రంప్ వచ్చి? సో ఇదే అర్థం కావట్లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తే నేను మళ్ళీ అర్థం చేసుకోగలను. కమ్యూనిస్ట్ వాళ్ళ పని అదే. ఫస్ట్ యూత్ అని సైన్ చేసిన ఇమ్మీడియట్లీ అగ్రికల్చర్, మన ఫార్మర్స్ని అమ్మేశారండి. వాళ్ళే అన్నారు ఫార్మింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఫార్మింగ్ అండ్ డైరీ ఇండస్ట్రీ మీకు తెలిసిందే, వై వీ డోంట్ టేక్ ఇట్ అని. వాళ్ళ దగ్గర పాలు ఎందుకు తీసుకోమంటే, అమెరికాలో అక్కడున్న ఆవులకి తిండి పెట్టేది బీఫ్, డ్రై బీఫ్ పెడతారు వాళ్ళు. అది మనం అగ్రీ చేయం. ఈవెన్ ఫర్ చికెన్ ఆల్సో సేమ్ థింగ్, వీ విల్ నాట్ టేక్ ఇట్. సో కొన్ని దాంట్లో లక్ష్మణ్ రేఖలు ఉన్నాయి, రెడ్ లైన్స్ ఉన్నాయి, విచ్ వీ విల్ నాట్ పాస్. కానీ అన్నిటికీ ఎప్స్టీన్ ఫైల్స్, దానికి ఉన్న కనెక్షన్. సరే, ఒక ప్రూఫ్ ప్రొవైడ్ చేయండి ఏమైనా ఉంటే అంటే అది లేదు.
ఎప్స్టీన్ ఎవరికో రాసి దాంట్లో మోదీ పేరు మెన్షన్ చేస్తే హౌ డస్ మోదీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్? యా, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి అంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ప్రజలు ఎదురు చూడట్లేదు అనుకున్నప్పుడు హీ కమిటెడ్ సూసైడ్. అక్కడ జైల్లో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. దానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, తవ్వి తీస్తారా, తెలుస్తా ఇలాంటివి ఏమైనా ప్రపంచానికి ఏం జరిగింది అనేది? ఏం లేదు, అది అప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇట్ వాజ్ అ సూసైడ్ ఉంది. కానీ ఓ జైల్లో హై సెక్యూరిటీ ప్రెజెంట్లో సూసైడ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఎట్లా చేశారనేది అప్పుడు ఇట్ వాస్ హిడెన్ ఫ్రమ్ పబ్లిక్. చాలా మట్టుకు ఎప్స్టీన్ డెత్ ఒక సీక్రెట్గానే ఉండిపోయింది. వాళ్ళ దగ్గర కూడా అవుట్ ఆఫ్ స్పీచ్ జరిగింది, దాని తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఓకే, కమిటెడ్ సూసైడ్ ఆన్ హిస్ ఓన్ అని. దానికి ఇంకా ముందుకు ఏం లేదు, అక్కడ ఆగిపోయింది అదంతా. వన్ వే క్లోజర్ అంటాం మనం. ఇప్పుడు వీ అచీవ్డ్ అ క్లోజర్ అని చెప్పి విక్టిమ్స్ కూడా అదే అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిన్న హియరింగ్లోనే ఈ విక్టిమ్స్, సేమ్ విక్టిమ్స్ అందరు వెళ్ళి చెప్పాను చూడండి, జడ్జికి చెప్పారు ప్లీజ్ షట్ డౌన్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పవన్ ఖేరా కానీ మహువా మొయిత్రా కానీ తీస్తున్న ఈమెయిల్స్ అంతా వెబ్సైట్లో ఉంది. మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సో టుడే ఐ థింక్ ఆ వెబ్సైట్ షట్ డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలామంది అమ్మాయిల పేర్లు ఉంది, లేడీస్ ఉమెన్ పేర్లు ఉన్నాయి. అది ఉండకూడదని చెప్పి షట్ డౌన్ చేయమన్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నా కవిత గారు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్కి ఇంకా ఫైల్స్ ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. ఇంకా తవ్వితే ఇంకా దొరుకుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర, FBI దగ్గర ఇంకా ఒక 30-40 వేల పేజీలు ఇంకా ఉన్నాయి అంటున్నారు ఈమెయిల్స్. కానీ దాంత ఎక్సైటింగ్ కాదు. దే గోయింగ్ త్రూ ఈచ్ వన్. దానికి ఒక ఓవర్ సైట్ కమిటీ ఉంది, సెనెట్ది, అమెరికన్ సెనెట్ది. వాళ్ళు చూసి అప్రూవ్ చేసినాకనే డీక్లాసిఫై చేస్తారు దాన్ని. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే దాన్ని వీళ్ళు డిస్క్లోజ్ చేయరు. బట్ ఎప్స్టీన్ వాజ్ ఎ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మెయిన్ హ్యాబిట్ ఏమిటంటే కవిత గారు, ప్రతి దానికి ఆయన ఒక ఒపీనియన్ ఉండే ఆయనకి. ప్రతి దానికి మెయిల్ రాస్తారు. డెలిబరేట్గా చేశారంటే నాకు అనిపిస్తుంది ఎస్. ఒకరోజు నన్ను పట్టుకున్నప్పుడు ఈ ఎవిడెన్స్ అంతా నేను బయటకు తీస్తాను. అందరి గుట్టు బయటకు వస్తుంది. క్లింటన్ నుంచి, హిలరీ నుంచి, ట్రంప్, ఎవ్రీబడీస్ నేమ్ ఐ విల్ టేక్ అవుట్. దానికి నన్ను జైల్లో వేయరు అనుకున్నారు, కానీ వేశారు వీళ్ళు జైల్లో తీసుకెళ్ళి. అండ్ హీ వాజ్ ప్రాసిక్యూటెడ్ అండ్ జైల్డ్. ఆయన ఒక బ్లాక్మెయిల్ వెపన్గా వాడుకుందాం అనుకున్నారు అది, కానీ అది పనికి రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే అది బయటికి రాదు, మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. కానీ అక్కడున్న జ్యుడిషియల్ కమిటీ కానీ అక్కడున్న కోర్ట్స్ మీద వీళ్ళల్లి కేసు వేస్తే వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పారు. అది కూడా చాలా రోజులు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని అడ్డుకున్నారు, ఎందుకంటే ఆయన పేరు ఉంది దాంట్లో. ప్రెసిడెంట్ ట్రంప్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్. సో న్యాచురల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ వాళ్ళని వీళ్ళని కలుస్తుంటారు, ఎస్పెషల్లీ డబ్బులు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు. అండ్ ఎప్స్టీన్ వాజ్ వన్ ఆఫ్ దమ్, జెఫ్రీ ఎప్స్టీన్. బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. దాంట్లో ఏం లేదు. ఎస్, కన్విక్టెడ్ సెక్స్ ఆఫెండర్, కలర్ఫుల్ క్యారెక్టర్, డబ్బులు, డ్రగ్స్ అన్నీ ఉన్నాయన్న దాంట్లో. బట్ అమెరికాలో దట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఒక షేక్ చేసింది ప్రపంచాన్ని. బోల్డ్ అన్ని వీడియోలు, డాక్యుమెంట్లు, మెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన్నే చనిపోయాడు అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, ఏం జరిగింది అనేది? వాళ్ళు డిటాచ్ అయ్యారా, కలిసి ఉన్నారా, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి, మరణం తర్వాత ఏం జరిగింది అనేది? వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కువ మాట్లాడలేదు కవిత గారు, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే ఇట్లాంటి ఒక మనిషి గురించి జస్టిఫై చేయడానికి ట్రై చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కానీ దే హ్యాడ్ ఇనిషియలీ దే హ్యాడ్ ఎక్స్ప్రెస్ డౌట్స్ ఏం జరిగింది అక్కడ. ఎంక్వైరీ జరిగింది, ప్రొఫెషనల్ ఎంక్వైరీ ఉండే. అండ్ దాని తర్వాత పోలీస్ క్లోజర్ కేసు ఫైల్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్ అన్నమాట. కానీ ఇదంతా బయటకు వస్తుందని మనం అనుకోలేదు. ఇన్ని ఫైల్స్ ఉంటుంది, ఇన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటుంది, అదంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని ఊహాగానాలు బయటకు వస్తుంది అనమాట. ప్రిన్స్ ఆండ్రూతో ఏం కనెక్షన్ ఉంది, బ్రిటన్ నుంచి ఉన్న ప్రిన్స్ ఆండ్రూ యూఎస్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎప్స్టీన్తో ఎందుకున్నారు, ఎప్స్టీన్ ఐలాండ్లో చాలామంది రోజు అక్కడ ఉన్నారనమాట. ఇట్స్ అ బిగ్ హోటల్ లైక్ ఫెసిలిటీ అనమాట. సో బిజినెస్ మ్యాన్, కలర్ఫుల్ సోషలైట్, అండ్ చాలామంది వెళ్తారు, పార్టీలు నడుస్తుంది, లిక్కర్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటుంది, అమ్మాయిలు ఉంటారు. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అక్కడ. కానీ ఇప్పుడు తిరిగి చూస్తే అన్నీ ఓకే. మేబీ చాలామంది పొలిటీషియన్స్ దాంట్లో రిగ్రెట్ చేస్తారు, చాలామంది బిజినెస్ వాళ్ళు రిగ్రెట్ చేస్తారు, మేము ఎందుకు వెళ్ళాం. నెక్స్ట్ టైం దే విల్ బీ కేర్ఫుల్. ఇప్పుడు ఎవరైనా అట్లాంటి ఒక క్యారెక్టర్ బయటకు పడితే వీళ్ళు ఎవరు వెళ్ళరు పిలిస్తే కూడా. మన దగ్గర కూడా చూడండి, సీనియర్ పొలిటీషియన్స్ పార్టీస్ దానికి దీనికి వెళ్ళరు. ఎప్పుడు పెళ్ళికి పిలిస్తే వెళ్తారు, కానీ దే విల్ నెవర్ గో ఫర్. ఎందుకంటే రేపు మీ ఫోటో అక్కడ వచ్చింది, నేను చెప్పాను చూడండి, అట్లనే ఇంకోని పట్టుకుంటారు, డ్రగ్స్ కేసులోనో ఇంకేదో కేసులో పట్టుకుంటే ఇమ్మీడియట్ ఫస్ట్ ఫోటో వచ్చేస్తుంది. చూడండి సీఎంతో ఫోటో, చూడండి పిఎంతో ఫోటో,
గవర్నర్తో ఫోటో అని చెప్పి ఫోటోలు వచ్చేస్తుంది అనమాట. అండ్ దీస్ ఫెలోస్ ఆర్ వెరీ స్మార్ట్. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు పవర్ఫుల్ పీపుల్ అని పొజిషన్ వాళ్ళ తోడు ఫోటో తీసుకుంటారు వాళ్ళు. సో దట్ వాళ్ళకు ఒక యాంటిసిపేటరీ బెయిల్ లాగా అయిపోతుంది. నన్ను తీసుకోరు, నన్ను పట్టుకోరు అని చెప్పి. బట్ ఎప్స్టీన్ ఈజ్ మోర్ కలర్ఫుల్. ఎందుకంటే మనం చాలా మటుకు పబ్లిక్లో డిస్కస్ చేయలేము, బికాజ్ అట్లాంటి పనులు చేశాడు ఆయన. సో మనకు మెచ్యూర్ ఆడియన్స్తో డీల్ చేస్తున్నప్పుడు మన ప్రేక్షకులు కూడా మనం కూడా ఎక్కువ వాళ్ళకి ఆ కలర్ఫుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ప్రైవేట్ రీడింగ్లో చాలా మటుకు ఉంది. ఇఫ్ యూ కెన్ గో టు గూగుల్ ఇట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ FBI సైట్లో ఆయన గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. బట్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ లాంగ్వేజ్. అది మనం పబ్లిక్లో తీసుకురాలేము. బట్ ద మెయిన్ పాయింట్ ఈజ్ ఆయన ఎందుకని అంత కండక్ట్ చేశారు, వీళ్ళు ఎందుకని ఆయన్ని నమ్మి అంత దూరం వెళ్ళేవాళ్ళు, అంత రోజుల తరబడి జరిగే పార్టీలో, లేట్ నైట్స్ జరిగే పార్టీలో అంత ఇంట్రెస్ట్గా ఎందుకు హాజరయ్యేవాళ్ళు అనేది. జెఫ్రీ ఎప్స్టీన్ బతుకున్నప్పుడు వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ పర్సన్. చాలా పవర్ఫుల్ ఉన్నారు ఆయన, పొలిటికలీ కనెక్టెడ్ ఉన్నారు. అమెరికాలో ఫండింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్లో, మనలాగానే. కానీ అక్కడ ఓపెన్ ఫండింగ్ చేస్తారు. ఎలాన్ మస్క్ అంటారు నేను ఎన్ని మిలియన్స్ పెట్టానంటున్నారు క్యాంపెయిన్లో. అక్కడ ఉన్న IT కంపెనీలు అందరూ పెడతారు, మన దగ్గర చేయరు కానీ అక్కడ చేస్తారు. మెటా ఉండనివ్వండి, మైక్రోసాఫ్ట్, వాళ్ళందరూ డబ్బులు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ బుష్ టైంలోనూ, ప్రెసిడెంట్ క్లింటన్ టైంలో కూడా చాలా డబ్బులు పెట్టారు. అండ్ రీసెంట్లీ స్వేరింగ్ ఇన్ సెరమనీ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ జరిగినప్పుడు 1 year బిఫోర్ లాస్ట్ జనవరి వీళ్ళందరూ ఉన్నారు. మెటా ఫౌండరు సుందర్ పిచాయ్, వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు అందరూ ఉన్నారు స్వేరింగ్ ఇన్ సెరమనీలో. వీళ్ళందరూ డబ్బులు పెడతారు. యూఎస్లో ఎలక్షన్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, దానికి డబ్బులు కావాలి. ఎప్స్టీన్ ప్లాన్ వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి, దే కెన్ స్పెండ్. సో న్యాచురల్లీ ఎక్కడికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి. సో అదే జరిగింది. అంత స్పెండ్ చేసినందుకు ఆయనకి ఏం వచ్చింది, ఆయనకు టెండర్స్ వచ్చాయి, ప్రాజెక్టులు వచ్చాయి, కాంట్రాక్ట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ అంటే యూఎస్లో చాలా మటుకు టెండర్ అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళ దగ్గర. కానీ మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో కొంతమంది ఫండింగ్ ఇచ్చి అంబాసిడర్స్ అయిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్రెండ్స్ అందరూ అంబాసిడర్స్ అయిపోయారు. మన గౌర్ ఇన్ ఇండియా ఇస్ అడ్వైజర్, అంబాసిడర్ అయిపోయారు ఆయన. సన్ ఇన్ లా ఇస్ గోయింగ్ అరౌండ్ యాజ్ అ స్పెషల్ ఎన్వాయ్. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ పంపిస్తున్నారు ఆయన. అట్లాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవడానికి చేస్తారు ఇట్లాంటి పనులు. అండ్ అమెరికాలో చాలా మటుకు డబ్బులు ఉండేది డిఫెన్స్ కాంట్రాక్టర్స్ దగ్గర. డిఫెన్స్ కాంట్రాక్ట్ దొరకడానికి చాలా పని చేస్తారు వీళ్ళందరూ. కాంట్రాక్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడమో, మిసైల్ తయారు చేయడం ఒకటే కాదు. ఇరాక్లో ఒక బేస్ పెడుతున్నారు, దాంట్లో 20,000 మంది ఉంటారు. ఆ కంప్లీట్ మెయింటెనెన్స్ మీకు ఇచ్చేస్తారు దాని బేస్ది. కేటరింగ్ నుంచి, హౌసింగ్ నుంచి అంతా మీరు చూసుకోవాలి. చాలా పెద్ద డబ్బులు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఉండే. ఈ కాంట్రాక్ట్లన్నీ ఇట్లాంటి వాళ్ళకి వెళ్తాయి. అక్కడ టెండర్ లేదు, ఏం లేదు, ఒక సంతకం చాలు ప్రెసిడెంట్ది. ఓకే, గివన్ డిఫెన్స్ మినిస్ట్రీ, ప్లీజ్ గివ్ దిస్ సబ్ కాంట్రాక్టర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఈవెన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిటైర్డ్ ఆర్మీ వాళ్ళని వాడుకొని సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి చాలా డబ్బులు అమెరికన్ కాంట్రాక్ట్ సిస్టంలో వీళ్ళకి వెళ్తుంది. దానికోసం వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డబ్బులు ఇస్తారు. అండ్ బట్ ఇట్స్ వెరీ ఓపెన్ సిస్టమ్. మన దగ్గర కూడా చేశారు అట్లా, కానీ మా సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేశారు ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి. దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైపోయింది, బాండ్స్ తీసేశారా, ఇప్పుడు అంతా అండర్ గ్రౌండ్ నడుస్తుంది. ట్రస్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఏ ట్రస్ట్ ఎక్కడికి ఇస్తున్నారో తెలియదు మనకి. ఎందుకంటే దీనికి ముందు తెలిసింది మనకి, ఇక్కడ ఉన్న చాలామంది పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ తెలంగాణలో, హైదరాబాద్లో వాళ్ళు డొనేట్ చేశారు. ఓపెన్ ఉండేది చాలా మటుకు. కానీ ప్రెసిడెంట్ అక్కడ యూఎస్లో ఏంటంటే ఎలక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మీరు ఎవరు క్యాంప్లో ఉన్నారో దానికన్నా పెద్ద. సో న్యాచురల్లీ గెలుస్తున్న గుర్రం మీద డబ్బులు పెడతారు ఎవరైనా. అదే ట్రంప్ కేసులో కూడా జరిగింది. ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.